అక్కడనే గంట సేపు నిల్చుంటారు. కానీ మనకు ఏ వస్తువు అంటే మనకు లైసెన్స్ లేదా, ఇన్సూరెన్స్ లేదా, హెల్మెట్ లేదా, మనం తాగి నడుపుతున్నామా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా అక్కడ చూడంగానే అమ్మో పోలీసు వాళ్ళు ఉన్నారే అని అంటారు. కానీ ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు అని అంటారు. కానీ మరి నాకు లేని వస్తువు నేను పెట్టుకుంటాను, నేను లేని వస్తువు తీసుకుంటాను అనే ఆలోచన మట్టుకు రాదు. ఎప్పుడు చూసినా నాకు 4 సార్లు హెల్మెట్ ఫైన్ వేసిండు, లేదంటే 2 సార్లు ఇన్సూరెన్స్ లేదని వేసిండు అని చెప్తాం. కానీ మరి 4 సార్లు వేసిండు కదా, మరి మళ్ళీసారి మేము పెట్టకుండా మేము బయటకు వెళ్ళాం, మళ్ళీ ఏదన్నా జరిగితే మాకే నష్టపోతాం అనే ఆలోచన రావాలా. అంతే తప్ప మేము వేస్తున్నాం అనేది ఆలోచన నుండి బయటకు రావాలా. ఇప్పుడు ఏదన్నా మీ కుటుంబంలో ఏదన్నా జరిగినట్టయితే నష్టపోయేది మీ కుటుంబం. అన్ని బాగున్నప్పుడే, నువ్వు ఉన్నప్పుడే, అంతంత వర్క్ ఉన్నప్పుడు నీకు ఏదైనా జరిగితే అన్యాయం జరుగుతారు మీ కుటుంబం. అందుకొరకే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నారు అని అంటే, బండి తీస్తున్నారు అని అంటే బండికి కావాల్సింది ఏమేమి కావాలన్నది ముందే చూసుకొని అన్ని జాగ్రత్త పెట్టుకొని బయటకు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే సాయంత్రం కాగానే ఫంక్షన్లను లేకుంటే దేవుని దగ్గరికి వెళ్తున్నామనో లేదంటే ఎక్కడ వెళ్ళి పార్టీ చేస్తున్నామని తాగేసి వస్తారు. మామూలుగా మీరే చూడండి, తాగిన వ్యక్తి మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారు, మంచిగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు. వాడు ఊగుతున్నా సరే కానీ నేను గట్టిగానే ఉన్నాను, బాగానే మాట్లాడుతున్నాను అంటాడా లేదా? అంటాడా లేదా? అట్లాంటిది మనం బండి నడిపేటప్పుడు వాడు ఎట్లుంటది, ఎక్కువ యాక్సిడెంట్లు కావడానికి